లాస్ట్ సెక్షన్లో పెన్ తాలూకా కటింగ్, అలాగే మనకి ఇక్కడ టెక్స్ట్ తాలూకా అంటే మనం టెక్స్ట్ని ఎలాగా మనం టైప్ చేసుకోవాలి, దాంట్లో మనం తెలుగు ఫాంట్ని మనం ఎలాగా యాడ్ చేసుకోవాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇక్కడ మనం టైప్ టూల్లో చూసాం. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్కి వచ్చేస్తే పాత్ సెలెక్షన్ టూల్ అని మనకి ఒక టూల్ ఉంటుంది. అయితే ఈ పాత్ సెలెక్షన్ టూల్ అనేది ఎప్పుడు మనకు ఉపయోగపడుతుంది అనేది మనం తీసుకున్నట్లయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ పెన్ టూల్తో మనం ఏదైనా పెన్ తాలూకా షేపింగ్ నేను క్రియేట్ చేశాను అనుకోండి, ఇక్కడ పెన్ టూల్తో నేను ఏదైనా షేపింగ్ క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని నేను మూవ్ చేయాలి. మూవ్ చేయాలంటే ఇక్కడ మూవ్ టూల్ ఉన్నారు కదండి, మరి మూవ్ టూల్తో మూవ్ చేసేద్దామండి అని అంటే అది మూవ్ అవ్వదు. ఓకే, సో అందుకనే ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇందులో పాత్ సెలెక్షన్ టూల్ అని మనకు ఒక టూల్ ఉంటుంది. సో ఈ పాత్ సెలెక్షన్ టూల్తో ఏం చేస్తామంటే మనకి ఆబ్జెక్ట్ని ఎక్కడ వరకు కావాలి అనుకుంటే అక్కడ వరకు ఆబ్జెక్ట్ని మనం మూవ్ చేసుకోవడానికి ఈ పాత్ టూల్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఇక దాని తర్వాత మనకి నెక్స్ట్కి వచ్చేస్తే ఇందులో డైరెక్ట్ సెలెక్షన్ టూల్ అని మరొక టూల్ ఉంది. అయితే ఇక్కడ మనకి డైరెక్ట్ సెలెక్షన్ టూల్ ఏం చేస్తారు మనకి, సో డైరెక్ట్ సెలెక్షన్ టూల్ అనేది మనం ఒక పాత్ తాలూకా షేప్ని మనం మార్చాలనుకోండి, అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ అనేది వాడుకోవడం చేస్తాను. చూసారా, అంటే నాకు షేప్ మారుతుంది, నాకు కావలసిన దగ్గర నేను దాన్ని పెట్టుకోవడానికి అవుతుంది, అలాగే దాని తాలూకా షేపింగ్ నేను మార్చుకుంటా. చూసారా మరి షేపింగ్ ఎలా మారిందో మరి. అందుకనే ఇక్కడ మనకి పాత్ సెలెక్షన్ టూల్ అంటే ఏంటి, ఓవరాల్ ఆబ్జెక్ట్ని మనం మూమెంట్ చేస్తాం. ఓవరాల్ ఆబ్జెక్ట్ని మనం మూమెంట్ చేయాలి, కానీ మనం ఆబ్జెక్ట్ని ఏవైనా మనం మూవ్ అంటే షేప్ ఏవైనా మనం మార్చాలి అంటే గనక డైరెక్ట్ సెలెక్షన్ టూల్ అనేది మనం వాడుకుంటాం. ఓకే, ఇదంతా మనం పక్కన పెడితే, సో ఇందులోని మనకి చూడండి ఇక్కడ రెక్టాంగులర్ టూల్ అనేది ఉంది. అయితే ఇక్కడ మనకి రెక్టాంగులర్ మార్కివ్ టూల్స్ అని అన్నాం. ఈ టూల్స్ అనేవి ఏంటంటే ఓన్లీ సెలెక్షన్కి మాత్రమే మనం వాడుకోవాలి, సో డిజైన్కి మనం వాడుకోకూడదు. అదేంటండి మరి మొదట మనం దాన్ని యూజ్ చేసుకొని డిజైన్ చేసాం కదండి అంటే, సో అప్పుడు ఏంటంటే మనం ఇంకా టూల్ గురించి ఎటువంటి ఐడియా లేదు కాబట్టి, సో ఎలాగ మనం ఆ ఆబ్జెక్ట్ని డిజైన్ చేయాలో మనకి ఆ ఐడియా అనేది లేదు కాబట్టి మనం ఏం చేసాము, రెక్టాంగులర్ మార్కివ్ టూల్ని మనం వాడుకొని మనం ఇక్కడ క్రియేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ రెక్టాంగులర్ టూల్లో పాత్ కాకుండా షేప్ అని ఉంటుంది. సో షేప్ అని చెప్పేసి
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక షేప్ని క్రియేట్ చేసి తీసుకున్నాను. ఇక్కడ చూడండి, నాకు షేప్ అనేది ఎలా వచ్చిందంటే ఒక స్క్వేర్ షేప్ లాగా వచ్చింది. ఓకే, సో స్క్వేర్ షేప్ లాగా రావడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ నాకు సెట్టింగ్స్లో ఇక్కడ చూసారా, మనకి ఇక్కడ స్క్వేర్ అని సెలెక్ట్ చేశారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డ్రాగ్ చేశాను అనుకోండి, అంటే ఇక్కడ నాకు ఈ ప్రాపర్టీస్ కాకుండా లేయర్ ఓపెన్ చేద్దాం. లేయర్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి, మనం సో విండోస్లోకి వెళ్ళి లేయర్ అనేది మనం తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ మనం మరొకటి డ్రాగ్ చేస్తే నాకు ఇక్కడ ఏమైంది, ఇంకొక లేయర్ కింద వచ్చేసింది అది కదా. సో అలా కాకుండా మనకి ఇక్కడ ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ అని పెట్టుకోండి. యాడ్ అని పెట్టుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు దీన్ని యాడ్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఏమైందంటే ఆ ఎడిషనల్ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ ఏదైతే ఉన్నదో ఆ పార్ట్ నాకు యాడింగ్ అవుతుంది. సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సబ్ట్రాక్ట్ అని పెట్టుకున్నాను అనుకోండి, అయితే ఆల్రెడీ నేను అక్కడ ఏం చేశాను, ఇక్కడ అది సెలెక్ట్లో ఉంది కాబట్టి అలా. సో ఇప్పుడు నేను ఈ పార్ట్ని ఇక్కడ వరకు నేను సబ్ట్రాక్ట్ చేశారా, ఇప్పుడు ఏమైంది మనకి ఆ పార్ట్ అనేది నాకు సబ్ట్రాక్ట్ అయింది. అంటే ఇందులో మనం వర్క్ చేయడానికి ఆప్షన్స్ అనేది మనకి ఉంటాయి. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఏమైనా కావాలి అనుకుంటే ఇక్కడ ఇంటర్సెక్షన్ అనేది మనం పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంటర్సెక్షన్ చేసుకోవడానికి ఆబ్జెక్ట్ ఏమీ మనం డ్రా చేయలేదు కదా. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ముందు ఒక ఆబ్జెక్ట్ డ్రా చేసామనుకోండి, ఏ పార్ట్లో అయితే నాకు అక్కడ ఓవర్లాప్ అవుతుందో ఆ పార్ట్లో నాకు ఆబ్జెక్ట్ అనేది నాకు అపియరెన్స్ ఇస్తుంది. ఓకే, సో ఇలాగా మనం ఏంటంటే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ప్రాపర్టీ కావాలనుకుంటే అటువంటి టైప్ ఆఫ్ ప్రాపర్టీని మనం ఆ పర్టికులర్ లేయర్లో మనం క్రియేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మనకి ఒక మెథడ్. కానీ ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఒక షేప్ అనేది ఇలాగా పెట్టుకున్నాను, అంటే ఏంటి, ఒక పాత్, ఒక షేప్. ఇక్కడ నాకు ఎంత రౌండెడ్ కార్నర్ కావాలో నేను అంత రౌండెడ్ కార్నర్ నేను ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఫోటోషాప్లో స్టైల్ అని ఒక కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. సో ఆ స్టైల్ అనే కాన్సెప్ట్కి ఏం చేయాలంటే మనం విండోస్లోకి వెళ్తే విండోస్లో మనకి స్టైల్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్స్ ఉంటాయి చూసారా. సో ఇక్కడ ఏం చేయాలి, మనం ఇక్కడ ఆబ్జెక్ట్ని మనం సెలెక్షన్ చేసుకోవాలి. సో సెలెక్షన్ చేసుకుంటే ఇక్కడ నాకేమవుతుందంటే ఆబ్జెక్ట్ అనేది మనం నాకు ఎలాగ కావాలి అనుకుంటే ఆ రకమైన ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే నాకు ఇందులో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ అనేవి మనకి ఉంటాయి. సో ఆ షేపింగ్ దాంట్లో ఏం చేస్తామంటే మనకి కావలసిన ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ టైప్ ఆఫ్ స్టైల్ కావాలో మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అయితే ఇందులోని మనకు ఎలా ఉంటుందంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ అనేది ఇక్కడ ఉంటాయి ఫోల్డర్స్లో.
మనకి ఏ టైప్ ఆఫ్ స్టైల్ కావాలో ఇక్కడ ఉంటాయి ఇవన్నీ కూడా. సో మనం ఇది సెలెక్ట్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా దాని మీద ఆ స్టైల్ అనేది మనకి అప్లికబుల్ అయిపోతుంది. చూసారా మరి, అంటే మనం ఏం క్రియేట్ చేయక్కర్లేదు. సో అందులో ఏదైతే స్టైల్ ఉందో ఆ స్టైల్ అలా మనకి అప్లికబుల్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి కావలసిన స్టైల్ మనం డిజైనింగ్ అనేది చేసుకోవాలి అని అంటే ఇక్కడ స్టైల్ అనే దాంట్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇంపోర్ట్ స్టైల్స్ అని మనం క్లిక్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ నేను ఆల్రెడీ ఫోటోషాప్ సిఎస్ అంటే బాగా పాత వెర్షన్ లోడ్ చేసుకున్నాను కాబట్టి అందులోని నాకు కావలసిన డిఫరెంట్ స్టైల్స్ అనేది వాడు ఇచ్చాడు కాబట్టి మనకేమవుతుందంటే ఆ యొక్క ఆబ్జెక్ట్లోని మనకి అపియరెన్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో అందుకని ఇక్కడ ఏంటంటే మనం యాక్చువల్గా కొత్త వెర్షన్స్లో స్టైల్స్ అనే కాన్సెప్ట్లోంచి చాలా మటుకు మనకి తీసేసాడు. సో అందుకనే పాత వెర్షన్ లోడ్ చేసుకున్నారు అనుకోండి, సో అందులో ఏంటంటే మనకి డిఫరెంట్ ప్రీసెట్స్ అనేది ఉంటాయి. సో ఈ ప్రీసెట్స్లో ఇక్కడ స్టైల్స్ అని ఉన్నాయి చూసారా, ఇందులో బోల్డ్ స్టైల్స్ ఉంటాయి. నాకు ఇక్కడ వెబ్ స్టైల్స్ అని నేను లోడ్ చేశాను అనుకోండి, సో అప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక్కడ ఇప్పుడు చూడండి నాకు ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది అప్లై చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా అంటే ఆ యొక్క ఒక బటన్ టైప్ ఆఫ్ షేప్ లాగా మనకేమవుతుంది, అది మనకి క్రియేట్ అయిపోద్ది అనమాట. సో దానివల్ల మనకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకనే ఈ స్టైల్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఒకప్పుడు పాత వెర్షన్స్లో ఏంటంటే ఇంక్లూడ్ చేసి ఇచ్చాడు. ఇందులో ఏం చేశాడంటే ఆ కాన్సెప్ట్ని సపరేట్గా అంటే ఏది ఒక సపరేట్ కాన్సెప్ట్ కింద మనకి పెట్టుకున్నాడు. అంటే ఏంటి, మనకి లేయర్ స్టైల్స్ గురించి తెలిసినప్పుడే ఆ ఆప్షన్స్ ఏటేటి మార్చాడు ఏంటి అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో అలా కాకుండా ఇక్కడ ఏంటంటే మనకి డైరెక్ట్గా కొన్ని ప్రీ డిఫైన్ ఇచ్చేస్తాడు. అంటే ఏంటి, మనం ఎలా కావాలనుకుంటే ఆ రకంగా మనం మార్చుకొని మనకి కావలసిన విధంగా మనం క్రియేషన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అయితే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగులర్ అంటే ఒక షేప్ ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ చాలా రకాలైన ఆప్షన్స్ అనేవి ఈ ప్రాపర్టీ దాంట్లో మనకి కనిపిస్తుంటాయి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ యొక్క ప్రాపర్టీ ఎడిటర్లో మనం చూసామనుకోండి, ఇక్కడ మనకేంటంటే ఇది ఈ లాక్ అనేది అన్లాక్ చేసేస్తే ఇప్పుడు నాకు ఇక్కడ ఒక 30 పిక్సెల్స్ నాకు ఇక్కడ కావాలి. మళ్ళీ ఈ కార్నర్లో నాకు ఒక 30 పిక్సెల్స్ కావాలనుకున్నాం. ఆ తర్వాత మనం ఈ కార్నర్లో ఐ విల్ మేక్ ఇట్ యాజ్ 0 అండ్ అట్లాగే ఇక్కడ మనం 0 చేసామనుకోండి. సో ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఏమైంది, ఒకవైపేమో చూడండి ఇక్కడ షార్ప్గా ఉండి ఇక్కడ మాత్రమే మనకి రౌండెడ్ కార్నర్ అనేది మనకి క్రియేట్ అయి ఉంది. చూసారా మరి, లేదు అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు అన్లాక్ చేస్తాం కాబట్టి నాకు ఇది అన్నీ మారవు. చూసారా, ఇక్కడ మనకి ఇది ఏంటంటే అన్నీ మారాయి. సో బట్ మనం అక్కడ అన్లాక్ చేస్తాం కాబట్టి
నాకేంటి కావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను 0 చేస్తాను చూడండి, ఇది కూడా నేను 0 చేసేస్తాను. చూసారా మరి, అంటే డిఫరెంట్ షేపింగ్స్లోని మనకి కావలసిన ఆబ్జెక్ట్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలాగా మనం రకరకాల థింగ్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు అని అర్థం. ఓకే, అయితే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇదే రెక్టాంగులర్ టూలు మనకి అవుట్లైన్ ఇచ్చాను అనుకోండి, అంటే ఇది పాత్ ఇస్తే ఏమవుతుందంటే మనకి ఇక్కడ నాకు అవుటర్ పాత్ అనేది నాకు క్రియేట్ అవుతుంది. ఈ పాత్ వల్ల నాకు కలిగే లాభం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హారిజంటల్ ట్యాబ్ టూల్ తీసుకొని ఈ పాత్ మీద ఇలాగా క్లిక్ చేస్తా. ఓకే, సో చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తాను, ఒక నేమ్ టైప్ చేస్తాను. ఇక్కడ కంట్రోల్ ఏ అంటే ఏంటి, సెలెక్ట్ ఆల్. అలాగే Ctrl+Shift> చేస్తే ఏమవుతుంది, మనకి ఫాంట్ తాలూకా సైజు ఆటోమేటిక్గా మనకి పెరిగిపోద్ది. సో అది పెరగటమే కాకుండా ఆ ఆబ్జెక్ట్ ఎలాగైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ షేప్లోకి టెక్స్ట్ అనేది ఆటోమేటిక్గా మనకి క్రియేట్ అవుతుంది. సో అందుకని ఇక్కడ ఏంటంటే మనం పాత్ వల్ల యూజ్ ఏంటంటే మనం ఏవైనా టెక్స్ట్ని ఆ షేపింగ్లో మనం మార్చుకోవాలి అని అనుకున్నప్పుడు సో ఈ యొక్క చూసారా మరి ఎలాగో వచ్చేసిందో ఆ షేప్లో ఉండిపోద్ది అన్నమాట టెక్స్ట్ అనేది. ఈవెన్ మనం ఇక్కడ ఒక పెన్ టూల్ తీసుకొని, పెన్ టూల్లో కూడా 2 ఉన్నాయి కదా ఆప్షన్స్, అంటే మనకి ఎలాగ కావాలి అనుకుంటే ఆ రకమైన షేప్ మీద మనం ఇక్కడ ఏం చేయొచ్చు, మనం హారిజంటల్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ని మనం ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఎలా కావాలనుకుంటే అలాగా మనం టైప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయొచ్చు, Ctrl A చేసి Ctrl+Shift> చేస్తే నాకు ఆటోమేటిక్గా టెక్స్ట్ తాలూకా సైజ్ అనేది మనకి రిడ్యూస్ అవుతుంది. చూసారా మరి ఇలాగా, అంటే ఆ టెక్స్ట్ అనేది మనకు ఆ పాత్లో అలా ఉండిపోతుంది అనమాట. అందుకనే మనకి రెక్టాంగులర్లో షేప్ అండ్ పాత్ అనేది ఆ రకంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం ఇందులో పాత్ అనేది ఇక్కడ రైట్ క్లిక్ చేసామనుకోండి, ఇందులో మేక్ సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఫెదర్ని 0 పెట్టుకొని ఓకే చేస్తే అది మనకి సెలెక్షన్ అవుతుంది. సెలెక్షన్ అయిన తర్వాత మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఒక న్యూ లేయర్ మనమే క్రియేట్ చేసుకోవచ్చు. కావాలి అనుకుంటే మనం ఒక కలర్ని మనం ఫిల్ చేయడానికి అవుతుంది ఇందులో. అంటే ప్రతిదీ కూడా ఇందులో మనమే
క్రియేట్ చేయవలసి ఉంటుంది. అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి మన యొక్క షేప్ అనేది మనకి అక్కడ ఆధారపడి ఉంటుంది. అలాగే ఇందులో మనకి ఎలిప్టికల్ టూల్ అని మనకు ఒక టూల్ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తాం, మనం కావాలి అనుకుంటే షేప్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకేమవుతుందంటే ఇలాగా ఆబ్జెక్ట్ అనేది మనకి ఇలాగా క్రియేట్ అవుతుంది, ఒక షేప్ టైప్ లాగా. చూసారా మరి? సో లేదండి నాకు ఇక్కడ నాకు ఫిల్ కలర్ వద్దు, స్ట్రోక్ కలర్ కావాలి అనుకుంటే ఫిల్ కలర్ని మనం నన్ చేసుకోవచ్చు. ఇక్కడ స్ట్రోక్ తాలూకా కలర్లోకి వెళ్ళి నాకు ఏ టైప్ ఆఫ్ కలర్ మనకి కావాలో మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఆ టైప్ ఆఫ్ ద కలర్ అనేది మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇందులో మనకి రకరకాల కలర్స్ ఉంటాయి. సో ఆ రకరకాల కలర్స్ను మనం పెట్టుకొని, అట్లాగే ఇక్కడ నేను ఏం చేస్తానంటే అవుటర్ పాత్ అనేది నేను ఇలా పెట్టుకొని, ఇక్కడ నాకు స్ట్రోక్ తాలూకా స్టైల్ ఎలాంటిది కావాలో మనం ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు నాకేమవుతుంది, సో ఇప్పుడు నేను జూమ్లోకి వెళ్ళాను అనుకో, జూమ్లోకి వెళ్తే ఏమవుతుంది చూసారా, అంటే డాషెడ్ లైన్ అనేది మనకి క్రియేట్ అయిందనమాట. అంటే ఏంటి, మనం ఓన్లీ ఆబ్జెక్ట్ మీద ఫిల్ కలరే కాకుండా అవుటర్ అంటే ఏది స్ట్రోక్ కూడా మనం ఇందులోని అప్లై చేసుకోవచ్చు. అందుకని ఇక్కడ ఏంటంటే మనకి ప్రతి దానికి కూడా ఒక మెథడ్, అంటే ఆ మెథడ్ దాన్ని బట్టి మనం దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనకి ఇందులో తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ట్రయాంగులర్ టూల్ అని ఉంటుంది. మనం ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అవుటర్ స్ట్రోక్ వద్దండి అంటే అది కూడా మనం నన్లో పెట్టుకొని ఇక్కడ ఫిల్ కలర్లో నాకు ఏ కలర్ కావాలో కలర్ సెలెక్ట్ చేసుకొని మనం అంటే మనం డిజైన్ చేసినప్పుడు మనకి ఏ కలర్ అవసరం అవుతుంది అనేది మనం చెప్పలేం. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ షేప్స్ అనే దాన్ని మనం ఇందులోని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇది అబౌట్ మనకి ట్రయాంగులర్ షేప్. అలాగే ఇక్కడ మనకి పాలిగాన్ టూల్ కూడా ఉంటుంది. సో పాలిగాన్ అనేది మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేది కావాలనేది ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేది మనం పెట్టుకొని సో డ్రాగ్ చేస్తే సో నాకు ఆ టైప్ ఆఫ్ షేప్లోకి ఆటోమేటిక్గా మనకి ఆబ్జెక్ట్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో అందుకని ఇక్కడ ఏంటంటే మనం డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి షేప్ని బట్టి మనం ఎలాగ డిజైన్ తీసుకోవాలి అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. ఓకే, ఓకే. సో దాని తర్వాత మనకి ఇక్కడ స్టార్
టూల్ అని మనకు ఒక టూల్ ఉంటుంది. సో ఒక స్టార్ షేప్ లాగా మనం క్రియేట్ చేసుకోవాలనుకోండి. సో ఈ టూల్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి లైన్ టూల్ అనేది ఉంటుంది. సో ఆబ్జెక్ట్లోని మనం ఏదైనా ఒక షేప్ ఆఫ్ పాత్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ లైన్ టూల్ అనేది కూడా మనం డిజైనింగ్స్లో మనం వాడుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి కస్టమ్ షేప్ టూల్ అని ఉంటుంది. కస్టమ్ షేప్ టూల్ అంటే ఏంటి, మనం ఏదైనా ఒక ప్రీడిఫైన్ ఆబ్జెక్ట్ని ఉన్నది, సో ఇందులో మనం వాడుకోవాలి అనుకుంటే ఇందులో మనకి రకరకాల షేప్స్ ఉంటాయి. అది షేప్ కావాలా పాత్ కావాలా, సో అదేంటంటే డిపెండ్ ఆన్ ద పాత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ బట్టి మనం అక్కడ క్రియేట్ చేస్తాం. చూసారా, మరి ఆటోమేటిక్గా నాకు ఆ షేప్లోనే ఆబ్జెక్ట్ అనేది మనకి డిజైన్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి ఒక షేప్ మనం జనరేట్ చేసుకోవాలి, అంటే క్రియేట్ చేసుకోవాలనుకోండి ఫోటోషాప్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఓపెన్లోకి వెళ్ళి నేను ఈ షేప్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ నేనేం చేస్తానంటే దీన్ని డబల్ క్లిక్ చేసుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే మ్యాజిక్ వాండర్ టూల్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేస్తాను. చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం విండోస్లో పాత్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ పాత్ అనే ఆప్షన్ని మనం ఇక్కడ ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసి ఇక్కడ పాత్ పబ్లిషింగ్ అని ఇచ్చారనుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎడిట్ మెనూలోకి వచ్చి డిఫైన్ కస్టమ్ షేప్ అని ఇచ్చి మనం ఓకే అని చెప్పామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ కస్టమ్ షేప్ టూల్లో మనం క్రియేట్ చేసేది ఇక్కడ లాస్ట్లో వస్తుంది. అది షేప్లో కావాలా పాత్లో కావాలా అనేది మనం ఇలా మనం పెట్టుకున్నాం అనుకోండి, ఇలా వస్తుంది.
సో ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాము, ఇక్కడ విండోస్లో స్టైల్ అనే కాన్సెప్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఏదైతే నేను కావాలనుకున్నానో సో అది ఇక్కడ నాకు రెడ్లోది ఇది సెలెక్ట్ చేశాను అనుకోండి. సో ఆ షేపింగ్లోకి నాకు అది మారిపోతుంది అన్నమాట. అంటే సింపుల్గా మనం ఇక్కడ డిజైన్స్ అనేది మనం చేసుకోవచ్చు. అంటే పాత్ అనే ఆప్షన్ ఏం చేస్తుంది అని అంటే మనం ఒక కస్టమైజ్ షేప్ లాగా మనం పబ్లిషింగ్ చేయాలనుకుంటే అంటే నేను ఏదైతే అక్కడ చెప్పానో ఆ రకంగా ఇక్కడ మనం డిజైనింగ్ చేసుకోవచ్చు. అంటే ఇందులో ఏంటంటే మనకి మల్టిపుల్ కాన్సెప్ట్ బట్టి మనం ఏం చేయాలంటే అక్కడ ఏ రకంగా మనం క్రియేట్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ని మనం ఇక్కడ డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి సరిపోతుంది. అందుకనే ఇక్కడ ఏం చేస్తామంటే ఆ ఆబ్జెక్ట్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అంటే ఎలా మనం తయారు చేసుకోవాలి అనేది మనకి ఫస్ట్ ఇక్కడ తెలియాలి. ఓకే, సో ఇక్కడ మనకి చూడండి, మళ్ళీ మనకి ఇక్కడ మనకేం చేశాడు, పారాగ్రాఫ్ అన్నాడు, ఇక్కడ పారాగ్రాఫ్ స్టైల్ అన్నాడు. సో మనకి పారాగ్రాఫ్ రావాలి అని అంటే హారిజాంటల్ ట్యాబ్ టూల్ తీసుకొని ఇలా మనం డ్రాగ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ ఒక పారాగ్రాఫ్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. అయితే ఇందులోని మనకి పారాగ్రాఫ్లో ఏముంటుంది, సో పారాగ్రాఫ్లో అలైన్మెంట్స్ ఉంటాయి. మనకి ఆబ్జెక్ట్ని మనం ఎలా అలైన్ చేసుకోవాలి, ఏ రకంగా మనం పెట్టుకోవాలి అనేది ఇందులో మనకి అది చెప్తే అర్థమైనా. సో ఇక్కడ నేను విండోస్లోకి వెళ్ళి ఇక్కడ పారాగ్రాఫ్ స్టైల్లోకి వెళ్తాను. పారాగ్రాఫ్ స్టైల్లోకి వెళ్తే ఏముంది, ఇక్కడ మనకి ఏం లేదు. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, మనం ఇక్కడ మనం డబల్ క్లిక్ చేసుకొని దాన్ని అప్లై చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ చూసారా ఆ స్టైల్లోకి వచ్చింది. అలాగే ఇందులోని ఏంటుంది మళ్ళీ మనకి, ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఏవైనా ఫాంట్స్ ఫర్ సపోజ్ నేను చూసారా ఇక్కడ మనకి దీన్ని డబల్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ నాకు పారాగ్రాఫ్ స్టైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను ఏం చేయాలి,
నాకు ఏరియల్ కావాలనుకో, సో అది ఎలా ఉండాలి? రెగ్యులర్. ఓకే, ఇది ఎంత సైజు ఉండాలి? అలాగే అది ఏ కలర్లో ఉండాలి? అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే అని పెట్టుకుంటాం. అయితే ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ నాకు ఇదొక స్టైల్. ఇప్పుడు చూసారా, మనం ఏదైతే మనం పెట్టుకున్నామో ఆ స్టైల్లో కనబడుతుంది. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ఏ టెక్స్ట్ స్టైల్ అంటారు దీన్ని. మనకి ఎలా కావాలి అనుకుంటే ఆ రకంగా మనం క్రియేట్ చేసుకున్నాం. అందుకనే పారాగ్రాఫ్ ఈజ్ డిఫరెంట్, పారాగ్రాఫ్ స్టైల్ ఈజ్ డిఫరెంట్. అంటే మనకి ఎంఎస్ వర్డ్లో పారాగ్రాఫ్ అనే కాన్సెప్ట్ మీద మనకేంటంటే బోల్డ్ రకాలైన డిజైన్స్ మనకి ఉంటాయి. కానీ ఇక్కడ ఫోటోషాప్లో కూడా వాడు ఏం చేశాడు, మనకి డిఫరెంట్ టైప్స్. అంటే ఈరోజు మనం ఏం చేసామంటే పాత్, స్టైలు, అలాగే పారాగ్రాఫ్ స్టైల్ అనే కాన్సెప్ట్స్ని మనం కవర్ చేసుకోవడం జరిగింది. సో అది ఈరోజు క్లాస్.